ప్రైజ్ ద లార్డ్. నీతి లేనివారు, అక్రమకారులు, అబద్ధ సాక్ష్యాలు పలికేవారు, లంచం ఇచ్చేవారు లేదా పుచ్చుకునేవారు, వారి లైఫే బాగుంది కదా, వారికి మేలులే జరుగుతున్నాయి కదా, పరిస్థితులు వారికే అనుకూలంగా ఉన్నాయి కదా. మరి ఎందుకు నేను నిజాయితీగా ఉండి ఏమి లాభం, ఏం ఉపయోగం? నా నీతి, నా భక్తి అసలు దేవుడు చూస్తున్నాడా? లేకపోతే దేవుడు నేను నిజాయితీగా నీతిగా బ్రతుకుతున్నాను, వీడే బతుకుతాలే అని మర్చిపోయాడా నన్ను? అలా అనుకోవద్దు. ఎందుకంటే నీతిమంతుడైన నోవాహును దేవుడు మర్చిపోలేదు. అతన్ని ఆపద్దినములో జ్ఞాపకం చేసుకుని దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నీతిమంతుడైన లోతుని సొదొమ గొమొర ప్రాంతం నాశనం అయిపోతుంటే అతని నీతిని బట్టి లోతుని జ్ఞాపకం చేసుకొని దేవుడు లోతును కాపాడాడు, తన కుటుంబాన్ని కూడా కాపాడినట్టు మనం చూస్తాము. భక్తిపరుడైన కొర్నేలి మంచి కార్యాలు చేస్తూ భక్తిపరుడుగా ఉన్నాడు. రహస్యంగా చేస్తున్న ఆ కొర్నేలి భక్తిని దేవుడు మర్చిపోయాడా? దైవజనుడితో పేతుర్ని పంపించి కొర్నేలిని రక్షించలేదా? రక్షణ భాగ్యాన్ని తన కుటుంబానికి అందించలేదా? నీతిమంతులైన వారు, అబద్ధ సాక్ష్యాలు పరికేవారు, అక్రమకారులు, లంచం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు బాగానే ఉన్నట్టు నీకు కనిపిస్తుంది. కానీ ఆపద్దినము వచ్చినప్పుడు వారిని రక్షించడానికి వారి నీతి కనపడదు. ఖచ్చితంగా ఆపద్దినము నువ్వు మొరపెట్టినప్పుడు నీ నీతిని బట్టి, నీ భక్తిని బట్టి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆపత్తులో నుంచి తప్పిస్తాడు. నీ భక్తిని, నీ నీతిని, నీ నిజాయితీని దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. ఎన్నటెన్నటికైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు.